ప్రభుత్వం వైఫల్యం చెందింది, హోంశాఖ వైఫల్యం చెందిందనడానికి నిదర్శనం క్రైమ్ రేట్ రాష్ట్రంలో పెరగడమే కాకుండా షాబాద్ లాంటి సంఘటనలు. చాలా దురదృష్టమైన సంఘటన. ఒక క్రిమినల్ 55 రోజుల క్రితము ఆయన పోక్సో కేసులో ఉన్న నిందితుని అరెస్ట్ చేయకపోవడం ఒక ఎత్తు, అతనికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం ఇంకో ఎత్తు, తర్వాత అతన్ని ఇంత చంపుతా అని బెదిరిస్తున్నారని మళ్ళొక కంప్లైంట్ వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినా పట్టించుకోకపోవడం ఈ హోంశాఖ వైఫల్యానికి నిదర్శనం. పోలీసులు వైఫల్యం చెందిందంటే వాళ్ళ బాస్ వైఫల్యం చెందినట్టే. వాళ్ళ బాస్ ముఖ్యమంత్రి గారు హోంశాఖ తన దగ్గర పెట్టుకొని ఇప్పటి వరకు కూడా కనీసం రివ్యూలు లేవు, కనీసం క్రైమ్ రేట్ పెరిగింది రాష్ట్రంలో, మరి ఎందుకు పెరుగుతుంది, దేనివల్ల పెరుగుతుంది అనే ఆలోచన లేదు. అసలు ముఖ్యమంత్రిగా తన బాధ్యత నిర్వర్తించట్లేదు. 6 గ్యారంటీలు అమలు లేవు రాష్ట్రంలో. కనీసం రైతులకు మంచి చేసిన పాపాన పోలే, రైతు బంధు లేదు, అటు రైతులను ఆదుకోవట్లేదు. అక్క చెల్లెలను కోటీశ్వర్లు చేస్తా అని చెప్పేసి ఇవాళ 4 అక్క చెల్లెలు చనిపోతా కూడా స్పందించని ప్రభుత్వం ఏదైనా ఉందంటే మరి ఇదే ప్రభుత్వం. కనీసం అక్క సబితక్క ఇక్కడ గతంలో ప్రజాప్రతినిధులుగా ఉంది కాబట్టి అక్కడ ఉన్న పరిచయస్తులు అందరూ కూడా అక్క రావాలని కోరుకుంటే మరి ఈరోజు పరామర్శిస్తామని పోతే మీకెందుకండి భయము? పరామర్శించి అక్కడ భయం లేకుండా ధైర్యం చెప్పి వాళ్ళకి ఏదైనా సాయం చేస్తామని పోతే మరి మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెట్టడం ఎక్కడిది? ఇదెక్కడ న్యాయం? ఇదేనా పోలీస్ శాఖ వ్యవస్థ, హోంశాఖ వ్యవస్థ యొక్క పనితనం? ఇదేనా? ఇదేం పద్ధతి? ఇదేం రాజ్యం? ప్రజాస్వామ్యం కాదా ఇది? ప్రజాస్వామ్యంలో లేమా? ఇంత నిరంకుశ పాలన, ఇంత నిర్బంధ పాలన జరుగుతుంది. మరి అదే ఇక్కడున్న శాసనసభ్యులకు పోవడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చింది. మరి ఇక్కడ మేమందరం బీఆర్ఎస్ పార్టీ పరంగా పోదామంటే అనుమతి లేదు. అనుమతి లేదు కాదు, 2 గంటలు పోలీసులు నిర్బంధించి తీసుకొచ్చి చేవెళ్ళ పోలీస్ స్టేషన్లో కొంతమందిని, శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో ఆర్ఎస్ ప్రవీణ్ గారిని, ఇదేంటండి పోయి పరామర్శించడానికి కూడా హక్కు లేదా? అంత నిరంకుశ పాలన జరుగుతుందా? హోంశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నంత వరకు ఇదే జరుగుతూ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కానీ హోంశాఖను వేరే మంత్రులకు అప్పచెప్పాలి. లేదు అంటే తనన్న కనీసం పట్టించుకొని క్రైమ్ రేట్ పెరగకుండా పోలీసులకు సరైన శిక్షణ ద్వారా సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండ్రు? ప్రతిపక్షాలను నియంత్రించండి, ప్రతిపక్షాలను స్టేషన్లో పెట్టండి, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టండి, ప్రతిపక్షాలను మాట్లాడనీయకండి, ప్రతిపక్షాల మీద సిట్ వేయండి. ఇదేంటండి రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం మనమే. ఇంకా బీజేపీ ఎక్కడ ఉంది? ఇంకా ప్రతిపక్షమే లేదు. ఒకటే ఉన్నది ప్రతిపక్షం బీఆర్ఎస్ఏ. అందుకే బీఆర్ఎస్ను చూసిన దృష్టిలో ఒక్క 1% చూసినా రాష్ట్రం బాగుపడుతుండే, ఈ క్రైమ్ రేట్ పెరగకపోతుండే, క్రిమినల్స్ తయారు కాకపోదురు. ఇప్పుడు అంత అయిపోయాక వచ్చి శ్రీధర్ బాబు గారు ఏం చేస్తారు, లేకపోతే యాదయ్య గారు ఏం చేస్తారు? ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు 6 చనిపోయినండి, 4 ఆడబిడ్డలు, చిన్న ముక్కు పచ్చలారని పిల్లలు ఇద్దరు. అరే వాళ్ళని ఎట్లా చంపడానికి ఆ క్రిమినల్కి ఎట్లా మనసు వచ్చింది? అతను పట్టుకున్నారంటే ఇప్పటివరకు పట్టుకోలే. మళ్ళీ కనీసం హాస్పిటల్ పోయి పరామర్శిస్తా అని అక్క అంటే కూడా పోలీసులు బయలుపెట్టలేని పరిస్థితి. ఆ డెడ్ బాడీస్ని చూస్తామంటే కూడా చూపించలేని పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాష్ట్రం ఉంది, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో హోంశాఖ ఉంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రజలందరూ భయాందోళనకు గురయ్యే పరిస్థితి వస్తూ ఉంది. క్రైమ్ రేటు పెరుగుతుంది. ఎక్కడ ఏం క్రైమ్ జరుగుతుందో తెలియని పరిస్థితులు వచ్చినాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచింది ప్రభుత్వం. ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఇప్పటికైనా సరిదిద్దుకోండి, తప్పులు సరిదిద్దుకోండి. ప్రతిపక్షాల మీద దృష్టిలో కొంతైనా పాలన మీద పెట్టండి. పాలనను గాలికి వదిలేసిండు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పుడే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ కుటుంబంలో ఉన్న మిగతా వాళ్ళని ఆదుకోవాలి. ఏదో తూతు మంత్రంగా కాకుండా సఫిషియెంట్గా వాళ్ళ జీవితాంతం ఇబ్బంది లేకుండా వాళ్ళని ఆదుకోవాలి. ఆ క్రిమినల్ పట్టుకొచ్చి అతనికి సరైన శిక్ష వేయాలి. భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము.